నమస్కారం. ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. అవినీతి లేకుండా పారదర్శకంగా ప్రభుత్వ పథకాలను అమలు చేయాలి. సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజశేష సూచన. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల కట్టడి. ఐఎంఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కెమెరాలను ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్. లంబాడీల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి. కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాలో నేతల డిమాండ్. అభివృద్ధి పనుల్లో జాప్యానికి తావు లేకుండా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ రాజశేష సూచించారు. గురువారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చించారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజశేష అన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై మండల జిల్లా స్థాయి అధికారులకు ఆయన ప్రత్యేక అవగాహన సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు తీరును మెరుగుపరచడం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అన్నారు. ప్రజాపాలన దరఖాస్తుల క్రోడీకరణ, అర్హుల ఎంపికలో పారదర్శకతతో నిర్వహించాలన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలని మండల జిల్లా స్థాయి అధికారులు నిరంతరం సమన్వయంతో పనిచేసి అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందేలా చూడాలన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకత పాటించాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు జిల్లాలో జరిగిన అభివృద్ధి పనుల పురోగతిని విభాగాల వారీగా సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీఓ శ్రవంతి, జెడ్పీ సీఈఓ రవీందర్, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించవచ్చని, నేరాలు జరిగినా వాటిని సులువుగా ఛేదించేందుకు దోహదపడతాయని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గురువారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించి కెమెరాల ఆవశ్యకతను వివరించారు. జిల్లా వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఒక ఉద్యమంలా కొనసాగాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్తంగా అందజేసిన 37 కెమెరాలను జిల్లా ఎస్పీ డాక్టర్ల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కెమెరాలు ఏర్పాటు చేసిన స్థలాలు, పనితీరు, ఇతరత్ర అంశాలను అడిగి తెలుసుకుని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సిఐలు బి సునీల్ కుమార్, నాగరాజు, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ సతీష్, కార్యదర్శి డాక్టర్ వెంకటరెడ్డి, డాక్టర్లు రంజిత్, దీపక్ పుష్కర్, విజయసారథి, వెంకటేష్, రిమ్స్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా విధులను నిర్వర్తిస్తుందని, 24 గంటలు పర్యవేక్షణతో దొంగతనాలను, నేరాలను, ఘోరాలను అరికట్టవచ్చన్నారు. జరిగిన నేరాలను సులువుగా ఛేదించవచ్చని, ప్రతి ఒక్కరూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పట్టణంలో నూతనంగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్లు తమ వార్డులలో కనీసం 10 కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా, గ్రామాలలో ఎన్నికైన నూతన సర్పంచులు తమ గ్రామాలలో కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు. పట్టణంలో ప్రస్తుతం 250 కెమెరాలు పనిచేస్తున్నట్లు తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో 3 సిబ్బందితో 24 గంటల పర్యవేక్షణతో కొనసాగుతున్నాయన్నారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన సీసీటీవీ కెమెరాలను బస్టాండ్, రైల్వే స్టేషన్, మహాలక్ష్మివాడ, రిమ్స్ ప్రాంగణాలలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వ్యాపార సంస్థల సంఘాలు, ఇతర సంఘాలు సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు జిల్లా పోలీసులతో సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న మొత్తం సీసీటీవీ కెమెరాలను హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయడం జరిగిందని, సీసీటీవీ కెమెరాలు ప్రజల రక్షణ, భద్రతా బాధ్యతలను చేసే పోలీసులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ మన ఆదిలాబాద్ పట్టణం డాక్టర్ హెల్ప్ తో దాదాపు 37 కెమెరాస్
దానిలో 21 కొత్త కెమెరా, 16 ఓల్డ్ కెమెరాస్ రిపేర్ చేయడం జరిగింది. ఈ కెమెరాస్ అంటే చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి, అంటే జస్ట్ మాత్రమే డాక్టర్స్ కి కాదు. ఎందుకంటే వీళ్ళ పెట్టిన కెమెరాస్ ఎక్కడైనా దొంగతనం అయితే పోలీస్ ట్రేస్ చేయగలుగుతారు. ఇప్పుడు ఒక కెమెరా అంటే 100 పోలీస్ మెన్ ఐజ్ లాగా ఉంటుంది. దయచేసి ఇప్పుడు ప్రతి ఒక్కరితో రిక్వెస్ట్, మాక్సిమం కెమెరాస్ ఇప్పుడు ఐఎంఏ అట్లా అసోసియేషన్ లాగా అట్లా ముందు వచ్చింది. ప్రతి అసోసియేషన్ ఇప్పుడు దానిలో చాలా కిరాణా అసోసియేషన్, జ్యువెలరీ అసోసియేషన్, ఇంకా కూడా ఏమేమి మొబైల్ అసోసియేషన్ వీళ్ళు ఉంటారు, వీళ్ళు కూడా ముందు వచ్చి ఇట్లయినా అట్లీస్ట్ వాళ్ళు ఎంత కెమెరాస్ పెట్టగలుగుతారు అంటే కెమెరాస్ పెట్టించారు. రీసెంట్ గా తెలంగాణలో మున్సిపల్ కౌన్సిలర్స్ కూడా వాళ్ళు ఎలెక్ట్ అయ్యారు. వాళ్ళకు కూడా రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు వాళ్ళ వార్డులో అట్లీస్ట్ 10 కెమెరాస్ మీరు ఏర్పాటు చేస్తే మన దొంగతనం ఒకటి తగ్గిపోతుంది. ఎందుకంటే డిఫరెన్స్ వస్తుంది. ఇది కాకుండా డిటెక్షన్ లో కూడా మనకు చాలా హెల్ప్. లంబాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు ప్రభుత్వం చొరవ చూపాలని బంజారా జాగృతి భవన్ మండలి రాష్ట్ర అధ్యక్షులు భరత్ చౌహాన్ డిమాండ్ చేశారు. గురువారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన నినాదాలతో హోరెత్తించారు. 1976 సంవత్సరంలోనే లంబాడీలను ఎస్టీ జాబితాలో కలిపారని, దాని ప్రకారమే ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలను జారీ చేయాలని బంజారా జాగృతి భవన్ మండలి రాష్ట్ర అధ్యక్షులు భరత్ చౌహాన్ అన్నారు. లంబాడీల హక్కుల సాధన కోసం బంజారా జాగృతి భజన్ మండలి లంబాడా హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఐక్యంగా ఉంటూ హక్కులను సాధించుకోవాలని ఈ సందర్భంగా వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జై సేవాలాల్ లంబాడీ సేన రాష్ట్ర అధ్యక్షుడు జాదవ్ కృష్ణనాయక్, జిల్లా అధ్యక్షుడు రాథోడ్ పరశురాం, గౌరవ అధ్యక్షుడు దిగంబర్, లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు రాథోడ్ గంగాధర్, దశరథ్, సుభాష్, గులాబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంజారా జాగృతి భవన్ మండలి రాష్ట్ర అధ్యక్షులు భరత్ చౌహాన్ మాట్లాడుతూ 1976లోనే లంబాడీలను ఎస్టీలుగా గుర్తించారన్నారు. అప్పటి నుంచి నివాసం ఉంటున్న లంబాడీలకు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలను జారీ చేసేలా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. బంజారా కుల దైవాల ఆలయాల్లో పూజలు చేసే పూజారులు, భజన మండలి సభ్యులకు ప్రతి నెల 15,000 రూపాయలను అందించాలన్నారు. లంబాడీల సమస్యలపై ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించేలా చూడాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. 5 అంశాలపైన మనం ఇవాళ ధర్నా కార్యక్రమం పెట్టాం. మొదటిది 1976 నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ లంబాడీలకు ఇవ్వాల్సిందే. ఎందుకనంటే లంబాడీలను ఎస్టీ జాబితాలో కలిపింది 1976లో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 76 నిబంధనని ఫాలో కావాలని చెప్పి ఈ జిల్లా కలెక్టర్ని, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా. లంబాడీల కనుక క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వకపోతే ఖచ్చితంగా లంబాడీల తిరుగుబాటు చూస్తారని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను. పూజారీలు, బంజారా పూజారీలు, అదేవిధంగా నాయక్ కారబారి, భజన్కారి, ఝీల్కరి వీరందరికీ కూడా ప్రతి నెల 15,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడైతే జీవో నంబర్ 3 ఉండేనో ఆ జీవో నంబర్ 3 ఉన్నప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో అత్యంత వెనుకబడినటువంటి గిరిజనులకు ఉద్యోగాలు దొరికాయి. కానీ కక్ష కట్టి ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి లంబాడీలకు, ఆదివాసీలకు ఇవాళ అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏజెన్సీ జీవో నంబర్ 3 ఏదైతే ఉన్నదో అది ఎట్టి పరిస్థితుల్లో పునరుద్ధరించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఊట్నూరు సబ్ డివిజనల్ అధికారిగా ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టేను నియమిస్తూ రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన పోలీసు ముఖ్య కార్యాలయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు. అనంతరం ఊట్నూరు నూతన ఏఎస్పీగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఇరువురు అధికారులు ఊట్నూరు సబ్ డివిజనల్ గురించి సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత పరిస్థితులు, శాంతి భద్రతల రక్షణ చర్యలు తదితర అంశాలను జిల్లా ఎస్పీ వివరించారు. 2023 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి రుత్విక్ సాయి కొట్టే గతంలో వేములవాడ ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహించి ఊట్నూరుకు బదిలీ అయ్యారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మున్సిపల్ పరిధిలో పకడ్బందీగా పూర్తి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సూచించారు. గురువారం నిర్వహించిన సమావేశంలో పుర అధికారులు, వార్డు ఆఫీసర్లకు విస్తృత సూచనలు చేశారు. పట్టణంలో నెలకొన్న సమస్యలను ప్రాధాన్య క్రమంలో పరిష్కరించే దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యాచరణకు సంబంధించి గురువారం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపల్ అధికారులు, వార్డు అధికారులతో ఆయా అంశాలపై చర్చించారు. మున్సిపల్ కమిషనర్ టి రాజు 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ గురించి అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ రోహిత్, టీపీఓ సుమలత, వార్డు ఆఫీసర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు పట్టణ అభివృద్ధితో పాటు ప్రజారోగ్యంపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించారన్నారు. 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు 10 రోజుల పాటు పట్టణంలోని శానిటేషన్, వీధి దీపాలు, వాటర్ సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందన్నారు. వార్డుల వారీగా కౌన్సిలర్లు, వార్డు ఆఫీసర్లు సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. టైం సెన్స్ తప్పకుండా, ఎందుకంటే ఇన్ని రోజులు మీరు ఇప్పుడు మేమందరం వచ్చినాం కాబట్టి తప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాది. టైం ముఖ్యంగా, ఎందుకంటే మీరు ఎప్పుడు వస్తున్నారు, ఎంతవరకు వేస్తున్నారు, విజువల్స్ కూడా తప్పకుండా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పెడుతూనే ఉండాలి. అంటే మీరు ఏం వర్క్ చేసిండ్రో మాకు కూడా తెలియాలి కదా. మేము కూడా వార్డు విజిట్ చేస్తున్నాం చాలా మటుకు. ఇప్పుడు మన 49 వార్డ్స్ ఉన్నాయి కదా, 49 వార్డ్స్లో మినిమం 45-46 వార్డ్స్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి మేము తప్పకుండా మేము గమనిస్తూనే ఉంటాం, ఎవరేం చేస్తున్నారు, ఎవరేం చేయట్లేదని చూస్తాము. విజువల్స్తో సహా మీరు టైం కూడా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 99 డేస్ ప్రణాళికాబద్ధంగా మార్చ్ 6 నుండి, అంటే రేపటి నుండి జూన్ 12 వరకు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం పడుతుంది. ఇది యాక్షన్ ప్లాన్ కాబట్టి దీంట్లో ముఖ్యంగా శానిటేషన్ అండ్ స్ట్రీట్ లైట్స్, అలాగే మన వాటర్ ప్రాబ్లం కానీ వీటి మీద ప్రత్యేక దృష్టి ఉంటుంది. వీటి మీద 10 డేస్ ఉంటుంది. తర్వాత మిగతా ఏ సమస్యలు అయితే ఉంటాయో దీంట్లో కూడా వాటర్ ప్రాబ్లం, శానిటేషన్, స్ట్రీట్ లైట్స్, అలాగే రోడ్స్, అలాగే ఇందిరమ్మ ఇండ్లు కానీ, కొందరికి రేషన్ కార్డ్స్ లేవంటారు, కొందరు పెన్షన్స్ లేవంటారు. వీటి మీద కూడా కొంచెం ఈ 10 డేస్ తర్వాత ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ 99 డేస్ ప్రోగ్రామ్ని మనం ఒక బాధ్యతగా తీసుకొని మన మున్సిపాలిటీ సభ్యులం అందరం తీసుకొని దీన్ని తప్పకుండా మనం 100% మంచిగా చేసి మన ఆదిలాబాద్ పట్టణ ప్రగతిని, మన పట్టణాన్ని డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ టి రాజు మాట్లాడుతూ 99 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యాచరణలో మొదటి 10 రోజులు మున్సిపల్ శాఖకు కీలక బాధ్యతలుంటాయని తెలిపారు. వార్డుల్లో ఉదయం 7:30 నుంచి 8 గంటల మధ్య కార్యక్రమం చేపట్టాలన్నారు. కార్యక్రమానికి సంబంధించి విధి విధానాలను ఇప్పటికే తెలియజేశామని, దానికి అనుగుణంగా ప్రణాళికబద్ధంగా కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ వాల్ పోస్టర్లను గురువారం మాజీ మంత్రి జోగురామన్న ఆవిష్కరించారు. కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ తమదైన గుర్తింపు సాధించాలని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఈ నెల 8న నిర్వహించే అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవానికి సంబంధించిన పోస్టర్లను గురువారం ఆయన ఆవిష్కరించారు. అంతకుముందు తుడుందెబ్బ నాయకులు జోగురామన్నను మర్యాదపూర్వకంగా కలిసి దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని ఆహ్వాన పత్రికను అందించారు. కార్యక్రమంలో తుడుందెబ్బ నాయకులు గోడం నగేష్, మనోజ్, గోడం రేణుక, ఉయిక ఇందిర, గణపతి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ పట్టణంలోని కొమరం భీం కాలనీలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం నిర్వహించనున్నారని తెలిపారు. శ్రామిక మహిళలందరికీ కనీసం ఇప్పటికైనా విముక్తి కలగాలని, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఐక్యతను చాటాలని సూచించారు. ఈ నెల 8వ తారీఖు నాడు అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం కార్యక్రమం మరి మా గోడం గణేష్ వాళ్ళ ఆదివాసీ తుడుందెబ్బ ఆధ్వర్యంలో 170 సర్వే నంబర్లోనే ఉన్నటువంటి కాలనీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది. మరి ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి నన్ను మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా, వారి బృందానికి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా
ఈ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దామని, తప్పకుండా దీనికి మరి అంతర్జాతీయ శ్రామిక మహిళలందరికీ కూడా కనీసం ఇప్పటికైనా విముక్తి కలగాలని చెప్పి పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కూడా వ్యక్తిగతంగా మరి మా పార్టీ పక్షాన కూడా నేను అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవాన్ని జయవంతం చేయాలని చెప్పి కోరుతూ, అట్లనే అన్నిట్లో సగం ఉన్నటువంటి మహిళలు భూమి దేంట్లో కూడా భూమిలో సగం మరి జనాభాలో సగం అన్నిట్లో ఎక్కువ ఉన్నప్పటికీ మరి ఇటువంటి మహిళల దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగాలి. మహిళా శ్రామిక మహిళల శక్తి ఏందో మరి ఇప్పటికైనా అర్థం కావాలి. అందరం ఐక్యంగా ఉండాలి. కనీసం ఈ మహిళా దినోత్సవం రోజైనా మహిళలు పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో విజయవంతం చేయడానికి అందరూ కలిసి ముందుకు రావాలని చెప్పి నేను మరొకసారి అందరికీ విజ్ఞప్తి. జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్లో గల పంచముఖి హనుమాన్ ఆలయ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా సాగాయి. గురువారం ప్రత్యేక పూజలతో ఆంజనేయుడిని కొలిచారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు జరిపారు. పట్టణంలోని తిలక్ నగర్లో గల శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయ 15వ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గురువారం ఆలయంలో ఉదయం నుండే ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేపట్టారు. సుప్రభాత సేవ, పుణ్యహవచనం, గణపతి గౌరీదేవి ఆవాహనం, అర్చనతో పాటు శ్రీ పంచముఖి హనుమంతుడి విగ్రహానికి పంచామృత అభిషేకం, నూతన వస్త్రాధారణ, అలంకరణ, హనుమాన్ చాలీసా పారాయణం, హారతి, మంత్రపుష్పం తదితర పూజాది కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ చేపట్టారు. వేడుకల్లో బీజేపీ నాయకులు పాయల్ శరత్, కౌన్సిలర్ పద్మావర్ రాకేష్ తదితరులు పాల్గొని పూజలు చేశారు. నమ్ముకుంటే ఉప్పు బంగారం పడుతుంది. ఎప్పుడైనా మన యొక్క పంచముఖి హనుమాన్ గ్యారెంటీ అంటే హనుమాన్ మన యొక్క దేవాలయం తరఫున మానదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. పంచముఖి హనుమాన్ ఆలయంతో పాటు కాలనీ అభివృద్ధికి తన వంతుగా పూర్తి సహకారం అందించడానికి కృషి చేస్తానని పాయల్ శరత్ అన్నారు. నేను టెంపుల్కి రావడం మొట్టమొదటిసారి ఫస్ట్ టైం వచ్చిన ఆ దేవుని ఆశీర్వాదం నాతో పాటు మీ అందరి పైన ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నా. అదేవిధంగా మన టెంపుల్కి సంబంధించే విషయం కానీ లేకపోతే మిగతా మన ఖాళీలో ఉన్నటువంటి మిగతా అభివృద్ధి పనుల గురించి కానీ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేను ఖచ్చితంగా అందుబాటులో ఉంటా. మా కౌన్సిల్ని గెలిపించినందుకు నేను ఖచ్చితంగా అందరికీ ఉంటా. మన టెంపుల్కే కాకుండా మన కాలనీ అభివృద్ధి కూడా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేను ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటా. అది ఏ సమస్య అయినా కానీ ఆ సమస్య ఖచ్చితంగా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు టెంపుల్ నేను మాటిస్తున్నా. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మేళాలో వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు జాబ్ మేళా లింక్ ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకోవాలని, మార్చి 10న జరిగే ఇంటర్వ్యూలకు సర్టిఫికెట్స్ వెంట తీసుకుని రావాలన్నారు. ముఖ్యంగా ఆదివాసీ నిరుద్యోగ యువతీ యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సంపాదించాలన్నారు. దీనిలో హైదరాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, నాగ్పూర్ నుంచి కూడా కంపెనీస్ వస్తున్నాయి. ఆదిలాబాద్ లోకల్ నుంచి కూడా మనం కొంత కంపెనీస్కి పిలిచాము. దానిలో కూడా 13,000 మినిమం వాళ్ళు శాలరీ ఇస్తారు అంటున్నారు. ఇది కాకుండా హైదరాబాద్లో ఉన్న జాబ్స్కి 18,000 నుంచి కొన్ని జాబ్స్కి 40,000-45,000 వరకు కూడా శాలరీ రావడం అవకాశం ఉంటుంది. దానిలో నర్సింగ్ వాళ్ళు, డిగ్రీ పాస్ చేసిన వాళ్ళు, లేకపోతే 10th పాస్, 7th పాస్ వాళ్ళకి కూడా జాబ్స్ అవకాశం ఉన్నాయి. దానిలో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఆ జెప్టోలో, జొమాటోలో కూడా జాబ్స్ రావడం అవకాశం ఉన్నాయి. దాదాపు 50 కంటే ఎక్కువ కంపెనీస్ ఇక్కడ ఆదిలాబాద్ మన పోలీస్ హెడ్ క్వార్టర్లో వస్తున్నాయి. దయచేసి అందరు ఎవరెవరు నిరుద్యోగులు ఉన్నారు, అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ వచ్చి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరుపుతున్న జాబ్ మేళాకి మీరు ఇది దయచేసి వాడుకోండి. దానికి ఒక లింక్ మనం ఆల్రెడీ పంపడం జరుగుతుంది.
ఆ లింక్లో మీరు రిజిస్టర్ చేసి మీరు అన్నీ ఆ రోజు వచ్చినప్పుడు 10th మార్చ్ వచ్చినప్పుడు మీ సర్టిఫికేట్ లేకపోతే రిజ్యూమ్ ఏమైనా ఉంటే తీసుకొస్తే తొందరగా ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. దీనిలో భాగంగా మనం ఆదివాసీస్కి కూడా అందరికీ రిక్వెస్ట్, దయచేసి మీరు ఇక్కడ వచ్చి ఈ జాబ్ మేళాకి మీరు వాడుకోవాలి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కసారి జాబ్ వస్తే హైదరాబాద్ పోయినప్పుడు మీకు ఇంకా అవకాశాలు దొరుకుతుంది. నేను కోరుకుంటున్నాను మ్యాక్సిమం ఆదివాసీ ఈ జాబ్ మేళాకి ఉపయోగించాలి. దానిలో ఆదివాసీ లీడర్స్తో కూడా రిక్వెస్ట్, మీ యూత్కి ఈ పోలీస్ హెడ్ క్వార్టర్లో పంపించండి. సో దట్ వాళ్ళు కూడా ఇది జాబ్ మేళాలో జాబ్ తీసుకొని హైదరాబాద్ లేకపోతే ఎక్కడ వాళ్ళకి జాబ్ వస్తే అక్కడ పోయి వాళ్ళ కుటుంబం పరిస్థితి మంచిగా చేస్తారు కోరుకుంటున్నాను. 4వ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా తాను రాజీనామా చేశానన్నది అవాస్తవమని, జిల్లా అధ్యక్షుడిగానే తాను కొనసాగుతున్నట్లు కొండూరు గంగాధర్ అన్నారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘం సెక్రటరీగా చెప్పుకుంటున్న ఇందిరకు సంఘంతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సంఘం తనకు 30 లక్షల అప్పు ఉందని, ఆ అప్పు తీరేంత వరకు సంఘ భవనం ఎవరికీ ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. నా మీద, మా జిల్లా సెక్రటరీ సురేష్ గారి మీద ఏదైతే మా మాజీ సెక్రటరీ గారు ఆరోపణ చేశారో అది ఎలాంటి నిజం లేదు, తప్పు. ఆమె ఆల్రెడీ మేము 8వ తారీఖు నాడు జిల్లా ఎగ్జిక్యూటివ్ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆమెని తొలగించడం జరిగింది. ఆమె బైలాకు వ్యతిరేకంగా నా మీద ఆరోపణలు చేయడం జరిగింది. ఆమె కేవలం మా ఇంటి పక్క ఉన్నటువంటి నారాయణ గౌడ్తో చేతులు కలిపి ఇవన్నీ ఆరోపణలు చేసి నా మీద కేవలం కక్ష సాధింపులకే చేస్తున్న తప్ప సంఘంలో ఆమెకు ఎలాంటి స్థానం లేదు. ఆమెను తీయడం కూడా 9వ తారీఖునే మేము తీసేయడం జరిగింది. మేము జిల్లా ఎగ్జిక్యూటివ్ సమావేశం ఏర్పాటు చేసుకొని తాలూకాలన్నీ పిలిపించేసేసి ఆమె తీసేసి సెక్రటరీగా సురేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు ఏదైతే పక్కన ఆశ నుండి నర్సింగ్ పెట్టుకొని కూర్చుంటుందో వాళ్లకు మా సంఘానికి ఎలాంటి సంబంధం లేదు. మేము ఏదైతే కోర్టు ఆర్డర్ తెచ్చినామని చెప్తున్నదో మరి కోర్టు ఆర్డర్ కూడా తెచ్చింది కూడా నేను డబ్బులు పెట్టి సర్టిఫికేట్ తేవడం జరిగింది. ఆ సర్టిఫికేట్ ఆర్డర్ కూడా ఆశన్న మీద నర్సింగ్ తెచ్చినాం. మరి నర్సింగ్ని ఆశను పట్టుకొని పక్క కూర్చుంటే అది ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. కోర్టు ఆర్డర్ తెచ్చిన వాళ్ళ మీద పక్క పట్టుకొని కూర్చుంటే ఆ చట్ట విరుద్ధమే కాదా? కాబట్టి తెలియదు. కాబట్టి ఆమెకు ఇవన్నీ పాయింట్స్ పెట్టేసి మొత్తం ఆమెను తీయడం జరిగింది. కాబట్టి మేము లీగల్గా ఎదుర్కొంటా. 30 సంవత్సరాల నుంచి నేను సంఘం నడుపుతున్నా కాబట్టి నాకు 30 లక్షల రూపాయలు సంఘం అప్పు ఉంది. ఆ అప్పు తీరేంత వరకు సంఘం భవనం ఎవరికి ఇవ్వను. నేను లీగల్గా పోతున్నా, ఎవరికి కూడా కిరాయి రాదు. నాకు 30 లక్షల అప్పు ఉన్నట్టు ఈ మా యొక్క మాజీ సెక్రటరీ గారు కూడా సంతకం పెట్టారు. రాష్ట్ర మాజీ అధ్యక్షులు గడ్డం జ్ఞానేశ్వర్ కూడా సంతకాలు పెట్టారు. ఎస్కే చాంద్ గారు కూడా సంతకాలు పెట్టారు. చంద్రయ్య మాజీ అధ్యక్షుడు చంద్రయ్య గారు కూడా సంతకాలు పెట్టారు. కాబట్టి నాకు సంఘం అప్పు ఉంది కాబట్టి అంతవరకు ఆ సంఘ భవనం నేను ఎవరికి ఇవ్వను. ఎట్టి పరిస్థితుల్లో సంఘం నేను లీగల్ ఎదుర్కొంటా తప్ప నేను రాజీనామా చేసినట్టు ఆరోపణ చేస్తున్న రాజీనామా చేయలేదు. అది తప్పు ఆరోపణ. నేను జిల్లా అధ్యక్షుల్నే. మీరు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా నేను చట్టపరంగా నేను ఎదుర్కొంటా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అవినీతి లేకుండా పారదర్శకంగా ప్రభుత్వ పథకాలను అమలు చేయాలి. సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజశేష సూచన. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల కట్టడి. ఐఎంఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కెమెరాలను ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్. లంబాడీల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి. కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాలో నేతల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.